మనం ఖమ్మం వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి ఉపేంద్ర మనకి సిద్ధంగా ఉన్నారు. ఖమ్మంకి సంబంధించి విజయవాడ సభలో ప్రవేశపెట్టినటువంటి గ్యారంటీ స్కీములపై జోరుగా ప్రచారం జరుగుతుంది. ఖమ్మం జిల్లాలో ఇంటింటికే ప్రచారం చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. ఇప్పటికే ఏదైతే సిడబ్ల్యూసీ సమావేశం అయిన తర్వాత ప్రధానంగా ఖర్గే నేతృత్వంలో జరిగినటువంటి సభకు సంబంధించినటువంటి నాయకులు కూడా ఒక్కొక్క ఏరియాకి వెళ్ళడం, దానికి ప్రత్యేకంగా కమిటీని కూడా నియమించారు. ఆ నేపథ్యంలోనే గ్యారంటీస్ సంబంధించిన ఒక కార్డు కూడా ఇల్లు ప్రచారం చేయడం కూడా జరిగింది. ఇక పొంగులేటి చెరుకుతో మరింత పుంజుకున్నటువంటి హస్తం పార్టీ ఖమ్మంలో ప్రధానంగా తిరుగుల శక్తిగా కాంగ్రెస్ పార్టీ అవతరించిందని చెప్పుకోవచ్చని కూడా వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇంకోటి ప్రధానంగా పొంగులేటి చేరిన తర్వాత, పొంగులేటి తర్వాత పూర్తిగా రాజకీయం మారింది. ఇప్పుడున్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు వ్యూహం కూడా ఇప్పుడు అంతు చిక్కని పరిస్థితి ఉంది. దాదాపుగా కాంగ్రెస్ పార్టీలో ఖాయం అనుకున్న నేపథ్యంలోనే కొంత స్తబ్దత ఏర్పడడం, ఏం జరుగుతుందన్న కొంత రాజకీయ నేతల్లో చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. దీనిపై పూర్తి అప్డేట్స్ అందిస్తారు. ఉపేంద్ర, చెప్పండి. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ ఖమ్మం జిల్లా కీలక పరిణామాలు చోటు చేసుకుంటా ఉన్నాయి. ఇటీవల కాలంలో విజయవేరి బహిరంగ సభతోటి ఖమ్మం జిల్లాలో జోరు మీద ఉన్నటువంటి కాంగ్రెస్ మరింత పుంజుకుంటూ తెలంగాణ రాష్ట్రంలో రాజకీయం లక్ష్యంగా ముందుకు కొనసాగుతా ఉంది. ఇదే నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో గతంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేరిక ద్వారా బలం పెంచుకున్నటువంటి కాంగ్రెస్ ప్రస్తుతం తుమ్మల నాగేశ్వరరావు చేరుతాడా లేడా అనుకున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ లో చేరి మరింత బలాన్ని ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇదే నేపథ్యంలో విజయపేరి బహిరంగ సభలో కాంగ్రెస్ ప్రకటించినటువంటి 6 డిక్లరేషన్ పథకానికి సంబంధించి ఏదైతే ఉందో ఈ గ్యారంటీ కార్డు పంపిణీలో కూడా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా ప్రజల్లో అనూహ్య స్పందన లభిస్తా ఉంది. ప్రధానంగా తుమ్మల నాగేశ్వరరావు చేరిక తర్వాత ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి 3 జనరల్ స్థానాల్లో కూడా అటు పాలేరు, ఖమ్మం, కొత్తగూడెం మూడు చోట్ల ఎక్కడి నుంచి పోటీ చేస్తాడు శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు అనేది కూడా చర్చ జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు బిఆర్ఎస్ టికెట్ నిరాకరించిన నేపథ్యంలో చాలా సైలెంట్ గా ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు ఇప్పటి వరకు ఎక్కడ కూడా వైలెంట్ గా వ్యవహరించలేదు. అటు బిఆర్ఎస్ ప్రభుత్వంపై కానీ, కేటీఆర్ పై, కేసీఆర్ పై కానీ, లేదా ఇతర సంక్షేమ పథకాలపై కానీ ఎటువంటి ఆరోపణ చేయనటువంటి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ లో చేరి తన యొక్క ఆలోచనకి పదును పెడుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ ఖమ్మం జిల్లాలో తుమ్మల నాగేశ్వరరావుకు ఉన్నటువంటి బలమైనటువంటి రాజకీయ నాయకత్వం కావచ్చు, అనుచర గణం కావచ్చు ఊహించలేనిది. ఇప్పటికే పాలేరు నియోజకవర్గం నుండి టికెట్ ఇస్తే కాంగ్రెస్ లో చేరుతానని చెప్పి హామీ తీసుకున్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మంలో చేరితే, ఖమ్మం నుండి పోటీ చేస్తే మరింత బలం పెరిగే అవకాశం ఉంది. ప్రధానంగా ఖమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకత్వం మొత్తం కూడా కాంగ్రెస్ లో నుంచి సపోర్ట్ చేస్తే రానున్నటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా తుమ్మల గెలుస్తాడని చెప్పేసి ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అటు పాలేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి తుమ్మల అనుచరులు కూడా పాలేరు నుంచి పోటీ చేయాలని చెప్పేసి ఒత్తిడి చేస్తున్న నేపథ్యంలో ఇటు కమ్యూనిస్టులు, కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ తిరుగులేదని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ నేపథ్యంలో కాంగ్రెస్ ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి గత ఎంతో కాలంగా కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకుని పనిచేస్తున్నటువంటి నాయకత్వం, కాంగ్రెస్ ఇటీవల కాలంలో చేరినటువంటి నాయకత్వం మధ్య కొంత అభిప్రాయ భేదాలు వస్తున్న నేపథ్యం కూడా ఇవన్నిటిని కూడా సెట్ చేసేందుకోసం అధిష్టానం కూడా ప్రయత్నం చేస్తా ఉంది. ఇదే నేపథ్యంలో ప్రధానంగా తుమ్మల నాగేశ్వరరావు ద్వారా కాంగ్రెస్ బలం చేకూరుతుంది అనుకున్నటువంటి నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి నాగేశ్వరరావు అనుచర గణాన్ని ఏ ఒక్కరిని కూడా ఇంకా కాంగ్రెస్ లో చేర్పించకపోవడం వెనక ఉన్నటువంటి రహస్యం ఏంటి, తుమ్మల తీసుకునేటువంటి నిర్ణయాలు ఏ రకంగా ఉండబోతాయని చెప్పేసి అని కూడా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా రాజకీయంగా ఈరోజు రాజకీయ వర్గాలు చర్చ కొనసాగుతా ఉంది. అయితే తుమ్మల నాగేశ్వరరావు తీసుకునేటువంటి నిర్ణయం బిఆర్ఎస్ కి ఇబ్బంది పెట్టే విధంగా ఉంటే, బిఆర్ఎస్ పూర్తిగా వాషౌట్ చేస్తాయా, కాంగ్రెస్ కి ఎటువంటి ఉపయోగం జరిగిద్ది అనేటువంటి కూడా ప్రధానంగా చర్చ కొనసాగుతా ఉంది. ప్రధానంగా ఖమ్మం నుంచి తుమ్మల నాగేశ్వరరావు పోటీ చేయాలని చెప్పేసి అని మరోపక్క ఒత్తిడి వస్తున్నటువంటి నేపథ్యంలో రానున్నటువంటి రాజకీయాల్లో కీలకమైన పరిణామాలు చోటు చేసుకోబోతామని తెలుస్తా ఉంది. ఇదే నేపథ్యంలో ఇటీవల కాలంలో కాంగ్రెస్ ప్రకటించినటువంటి 6 డిక్లరేషన్ గ్యారంటీకి సంబంధించినటువంటి కార్డు పంపిణీ నేపథ్యం ముందంజలో తీసుకెళ్లడానికి అవకాశం ఉంటుంది కూడా అంచనా వేస్తా ఉన్నారు. కాంగ్రెస్ హామీ అటు కర్ణాటక తరహాలో అధికారంలో రాబోతుంది అనేటువంటి అంచనా వస్తున్నటువంటి నేపథ్యం కనబడతా ఉంది. ఓవరాల్ గా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ కు కంచుకోటగా మారుతున్నటువంటి నేపథ్యంలో సీట్ల పంపిణీ విషయంలో కొలిక్కొచ్చే అవకాశం కనుక జరిగితే ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ మరింత పుంజుకొని రాష్ట్ర రాజకీయ తీవ్రమైనటువంటి ప్రభావం చూపించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. రాజశేఖర్.
రైట్. ఒకటి ఉపేంద్ర, ఇంకోటి ప్రధానంగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ ఒక రకంగా ముందు వరకు స్తబ్దుగా ఉన్నా, లేకపోతే అక్కడ నుంచి వామపక్షాలకి బలమైనటువంటి ప్రాంతంగా రాజకీయ చైతన్యం ఎక్కువగా ఉన్న ఖమ్మం ప్రాంతంకు సంబంధించి పొంగులేటి వ్యవహారం నుంచే పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మారింది. ఆయన తీసుకున్న నిర్ణయంతోనే చాలా వరకు కాంగ్రెస్ పార్టీకి బలమైనటువంటి కేడరు, లేకపోతే బలమైనటువంటి ఓటు బ్యాంక్ కూడా అక్కడ సంసిద్ధంగా పెరిగిందని మాత్రం మనం మాట్లాడుకోవచ్చు. అంటే ఈ నేపథ్యంలో ఇక్కడ తుమ్మల వ్యూహానికి సంబంధించి గతంలో ఆయన పాలేరుకు సంబంధించినటువంటి టికెట్ కావాలి, అక్కడ ఉన్నటువంటి కొన్ని అభివృద్ధి పనులు మిగిలిపోయి ఖచ్చితంగా వాటిని చేసి తీరాలి, ఆ నేపథ్యంలో అక్కడ నేను పోటీ చేయాలనుకుంటున్నానని తన అభిప్రాయాన్ని మీడియా ముఖంగా చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. అంటే పార్టీ మార్పు ముందుకు సంబంధించినటువంటి అంశాలు అయితే ఇక్కడ ప్రధానంగా ముందు మనం కూడా మాట్లాడుకున్నాం. గతంలో కూడా సేమ్ ఇదే నేపథ్యంలో ఆయన ఖచ్చితంగా పాలేరు నుంచి టికెట్ క్లియరెన్స్ వచ్చిన తర్వాతే పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయని కూడా మనం అనుకున్నాం. కానీ కాకపోతే ఇప్పుడు మనం చాలా వరకు సైలెంట్గా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే దాదాపుగా టికెట్ కన్ఫర్మ్ అనుకోవచ్చా, లేకపోతే ఇంతవరకు అధిష్టానంతో చర్చలు జరుగుతున్నాయి. దాదాపుగా ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థుల స్వీకరణ అయిపోయింది, టికెట్లు కేటాయింపు కూడా దాదాపుగా ముగిసినటువంటి పరిస్థితి. సిడబ్ల్యూసీ సమావేశం అయిన తర్వాత ప్రకటించే అవకాశం ఉందని కూడా అన్నారు. సో ఈ నేపథ్యంలో ఇదంతా ముందే ఫిక్స్ అయ్యి ఉంది ఆల్రెడీ, లేదంటే చర్చలు జరుగుతున్నాయి. రెండింటిలో ఏదనుకోవచ్చు అంటారు? రాజశేఖర్ పాలేరు నియోజకవర్గం టికెట్ కావాలని చెప్పేసి అని కోరినటువంటి తుమ్మల నాగేశ్వరరావు యొక్క విన్నపాన్ని కాంగ్రెస్ అధిష్టానం ఒప్పుకున్నట్లుగా తెలుస్తుంది. పాలేరు నియోజకవర్గం నుంచే పోటీ చేస్తానని చెప్పడంతో ఇది ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి నాయకత్వానికి ఎటువంటి భిన్నాభిప్రాయం లేదు. అధిష్టానం ఇచ్చేటువంటి ఫైనల్ డిక్లరేషన్ ప్రస్తుతం ఉన్నటువంటి సునీల్ కొనుగోలు నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సర్వే ఇవన్నీ కూడా ప్రధానంగా రేపు టికెట్ కేటాయింపులు ప్రభావం చూపుతాయని చెప్పేసి అని తుమ్మలతోటి మల్లికార్జున్ ఖార్గే చెప్పినట్టుగా తెలుస్తుంది. అదే నేపథ్యంలో పాలేరు నియోజకవర్గానికి సంబంధించి ఆయన పోటీ ఇంట్రెస్ట్ తో పాటు ఆయన ఎప్పుడైతే గతంలో పోయిన కాడే వెతకాలి అనేటువంటి సామెతలాగా తుమ్మల నాగేశ్వరరావుకు సంబంధించి పాలేరులో ఓడిపోయినటువంటి నేపథ్యంలో తిరిగి అక్కడ గెలిచి తన సత్తా చాటాలని చెప్పేసి తీసుకునేటువంటి నిర్ణయం వెనుక ఈరోజు రాజకీయ కోణం ఉన్నట్లుగా తెలుస్తుంది. ప్రధానంగా ఆ పాలేరు నియోజకవర్గం కాంగ్రెస్ ఎలాగో గెలుస్తుంది, కానీ ఖమ్మం నగరంలో ఉన్నటువంటి రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ బలమైనటువంటి బీఆర్ఎస్ నేతగా ఉన్నాడు. అజయ్ కుమార్ ని ఢీ కొట్టాలి అని అంటే పక్కాగా బలమైనటువంటి కమ్మ సామాజిక వర్గం చెందినటువంటి తుమ్మలైతేనే సెట్ అవుద్దని చెప్పేసి కూడా ఇప్పటికే కమ్మ సామాజిక వర్గాల్లో చర్చ కొనసాగుతుంది. అదే మిగతా వర్గాల్లో కూడా చర్చ కొనసాగుతున్న నేపథ్యంలో అటు రేవంత్ రెడ్డి కూడా ప్రధానంగా ఖమ్మంలో పోటీ చేయాలని చెప్పేసి ఒత్తిడి చేస్తున్న నేపథ్యంలో ఖమ్మం ఆ ఛాన్స్ ఇచ్చే అవకాశం కనబడుతోంది. ఈ రెండు నియోజకవర్గాలు ప్రధానంగా తుమ్మల నాగేశ్వరరావు పోటీ చేసే అవకాశం ఉంది. అయితే కొంతకాలం ఈ నెల 30వ తారీఖు లోపు ఒక స్పష్టమైనటువంటి అధిష్టానం ఇచ్చే టికెట్ల కేటాయింపులో మాత్రం తుమ్మల నాగేశ్వరరావు ఖచ్చితంగా ఈరోజు ఖమ్మం నుంచి కానీ పాలేరు నుంచి కానీ పోటీ చేసే అవకాశం ఉంది. అయితే ఈ రెండు చోట్ల ఎక్కడి నుంచి పోటీ చేసినా తుమ్మలకు ఏమాత్రం కూడా వ్యతిరేక పవనాలు వీచే అవకాశం లేదు. బలమైనటువంటి నాయకుడు గుర్తింపున్న నేపథ్యంలో తన కార్యకర్తలు ప్రధానంగా ఇటీవల కాలంలో టీడీపీ నుంచి తనతో పాటు బీఆర్ఎస్ చేరినటువంటి నాయకత్వం, బీఆర్ఎస్ లో తన ద్వారా లబ్ధి పొందినటువంటి అనుచరగణం, వీళ్ళందరితోటి తుమ్మల నాగేశ్వరరావు ఎటువంటి వ్యూహం వేస్తూ వాళ్ళతో సంప్రదిస్తారనేది వేచి చూస్తా ఉన్నారు. తుమ్మల నాగేశ్వరరావు నోరు అంటే అతను ఓపెన్ అయ్యి తన యొక్క అభిప్రాయాన్ని కనుక వెల్లడించి రానున్నటువంటి బీఆర్ఎస్ ని డిస్టర్బ్ చేయాలని మొదలు పెడితే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ నుంచి ఇతర రాజకీయ పార్టీల నుంచి వలసల పరంపర కొనసాగుతుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. రాజశేఖర్, ఓవరాల్ గా ఖమ్మం జిల్లాలో ఇటీవల కాలంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రకటించిన శిశు డిక్లరేషన్ చర్చతో పాటు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాజకీయ భౌతవ్యంలో ఎక్కడి నుంచి ఎక్కడ పోటీ చేస్తారు, ఎలా ఉండబోతుంది అనేది మాత్రం జిల్లా వ్యాప్తంగా సర్వత్రా చర్చ కొనసాగుతా ఉంది. ఈ చర్చలో ప్రధానంగా కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించబోయేటువంటి సీట్ల తర్వాత ఈ పరిణామాలు ఎటువైపు దారితీస్తాయి, ఎటువైపు అడుగులేస్తాయి అనేది కూడా ప్రధానంగా చర్చ కొనసాగుతున్న నేపథ్యం కూడా కనబడతా ఉంది. రాజశేఖర్.